రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాలరావుపల్లిలో కామ్రేడ్ కాసా అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. కాసా అలియాస్ కడారి సత్యనారాయణ రెడ్డి నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. కాసా కడసారి చూపు కోసం గ్రామస్తులు, బంధువులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. పేదలు, రైతులు, బడుగు బలహీన ప్రజల కోసం ఎండలోనూ వానలోనూ అలుపెరగని పోరాటం చేశాడని స్థానికులు కొనియాడారు. కడారి పోరాటం దేశానికే స్ఫూర్తి అని ఉద్యమకారులు నినదించారు. పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అభిమానులు, మరి కుల సంఘాలు, వారి బంధుమిత్రులు కూడా వచ్చి తనకు ఘనమైన నివాళి అర్పించడంలో మరి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మరి సమసమాజ స్థాపన కోసం తన అలుపెరగని పోరాటము దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కామ్రేడ్ కోసా దాదా కడారి సత్యనారాయణ రెడ్డి మరి ఇలా అమరుడై మా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఘనమైన నివాళి అర్పిస్తూ తన ఆశయాలను కూడా ఇక మునుముందు కూడా ఈ రోజుతోని రాజ్యం ఏమనుకుంటుందంటే కడారి సత్యనారాయణ వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా అమరులైరు. ఇక మాదే విజయం అనుకుంటున్నటువంటి ఈ రాజ్యానికి ఒకటే హెచ్చరిక, రాజ్యమా నువ్వు ఉన్నంత వరకు కూడా నాలాంటోడు ఈ చనిపోయినటువంటి కోసా దాదా లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉడుతూనే ఉంటారు. భూమి మీద సమస్యలు ఉన్నంత వరకు, పేదోడు బాగుపడేంత వరకు నాలాంటోడు మళ్ళీ నా రక్తం పంచుకొని పుట్టేటోళ్ళు ఇంకా ఈ ఆశయాల సాధనలో మృతవీరులైనటువంటి అమరుల త్యాగాలతో కూడా ఏర్పడే ఈ దేశంలో ఎందరో పుట్టుకొస్తారు. ఏది కూడా అంతం కాదు, దేనికి అంతం ఉండదు.